నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల వాళ్ళు భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా, తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అని అంటే, మీకు నేనున్నాను, నాకు మీరున్నారు, మనకు ప్రజలు ఉన్నారు, అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఒకవేళ ఉన్నారు అనుకుంటే, నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా, అంటే మీరు చాలా బోల్డ్గా వెళ్ళిపోయేది ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ మీకు ఏదైనా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు, వీళ్ళు రావాలని మనం చేయట్లేదు కదా. అదే నేను అదే చెప్తాను, ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను. కమ్యూనిటీ నుంచి ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను. ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, సత్యం చెప్పండి, సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది, అంటే స్వాతంత్రం ఇస్తుంది. ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు. రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. నిర్భయంగా మాట్లాడినప్పుడు, అభీకంగా మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనకున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది. ఇప్పుడు ఏమీ లేనివాడు ఏం పోగొట్టుకుంటాడు అనే సిద్ధాంతంలో నేను బ్రతుకుతున్నాను. నాకు ఏముందని పోగొట్టుకోవాలి? ఏమీ లేదు పోగొట్టుకోవటానికి. కాబట్టే ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాను. మొదట అడిగినప్పుడు దాటవేశాం, ఎందుకంటే అంటే మనము యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవుడుగా మనం తిరిగి జన్మించాము అని అంటే మనం లోకం కొరకు చనిపోయామని, మన మరణం కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉన్నామని మన మాట, మన సిద్ధాంతమే అది. సో మనం చస్తూ కూడా ఒకరిని బ్రతికించాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నాము అని అంటే ఇంకొకరిని బ్రతికిస్తున్నామని అర్థం. మీకు ఒకసారి నేను రికార్డింగ్ కూడా పంపించినట్టున్నాను. ఒకసారి ఈ ప్రోగ్రాం జరిగిన తర్వాతనే ఇక్కడ హైదరాబాద్లో ఒకనొక ప్లేస్లో ఎమ్మెల్యే రాజా సింగ్ గారు వారి టీంలో నుంచి ఒకరు ఫోన్ చేశారు. లేడీస్ అది కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెడ్డ మాటలు తిట్టడం, బూతులు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాదు, ధైర్యం ఉంటే రాజా సింగ్ గారు కానీ లేకపోతే ఇంకోరు కానీ మా ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. అప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, ఈ రోజు కూడా ఫోన్ చేస్తాం. కావాలంటే మీరు వస్తానంటే మేము ఎప్పుడు రెడీ, మేము ఎప్పుడు భయపడం. మీరు ఊరిక ఒక టీముని పెట్టుకొని వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని మీరు మాట్లాడతారేమో కానీ మాకు ఎవరు లేరు. మాకు గవర్నమెంట్ ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా మేము తీసుకోలేదు, ఎందుకంటే మా ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ అంతకు మించి మాకు అక్కర్లేదు. అయితే మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలిగిన సామర్థ్యుడు, అందుకని మేము ఆ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది మా టీం యొక్క అంతే దృఢ విశ్వాసం. అందుకే కనువిప్పు మొదటి రోజు కార్యక్రమంలో కూడా మేము ఏకపక్షంగా మాకు తోచింది మాట్లాడుతున్నాము అని మీకు ఎవరికైనా అనిపిస్తే కాల్ చేయండి, కాల్ చేయొచ్చు, లేదా మాతో పాటు కూర్చొని ఇక్కడ చర్చలకు కూడా రావచ్చు. రైట్. మళ్ళీ